జూన్ 14, 2024 అపోలో క్యాన్సర్ సెంటర్ ఆరిలోవా విశాఖపట్నంలో ట్రంప్ టుగెదర్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్స్ విశేషమైన కార్యక్రమం. ఈ ఈవెంట్ క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడి జయించిన విజేతలు, వారి కుటుంబాలను గౌరవించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడి జయించిన విజేతలు, వారి కుటుంబ సభ్యులు, అపోలో క్యాన్సర్ సెంటర్ గౌరవ వైద్య నిపుణులు సిఓఓ శ్రీరామ్ చంద్ర గారు పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా శ్రీమతి పి వెంకటరత్నం గారు, డీసీపీ క్రైమ్ విశాఖపట్నం ప్రసంగించారు. వారు క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడి జయించిన విజేతలు వారి అచంచలమైన స్ఫూర్తిని మరియు సంకల్పాన్ని అభినందించారు. సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డితో పాటు సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ సుమన్ దాస్ క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడి జయించిన విజేతలు వారి అద్భుతమైన ప్రయాణాన్ని అభినందిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బాలకృష్ణ, కార్పొరేటర్ రిలేషన్స్ డీజీఎం విజయ్ సారథి, ఆంకో హెచ్ఓడి సత్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇయర్ జూన్ ఫస్ట్ సండే చేసుకుంటున్నాము. సో జూన్ ఫస్ట్ సండే దాటిపోయింది కదా, ఈరోజు ఎందుకు చేసుకుంటున్నారు అని అడిగితే అప్పుడు మీకు తెలుసు మనం ఎలక్షన్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. బట్ నా పరంగా అడిగితే ఈ పర్టికులర్ జబ్బుని ఎవరైతే జయించారో వాళ్ళని ప్రతిరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవ్రీ డే ఈజ్ ఏ క్యాన్సర్ సర్వైవర్స్ డే ఫర్ అస్, బికాస్ దిస్ ఈజ్ సంథింగ్ మేము ప్రతిరోజు చూస్తుంటాము. ఈ మిగతా రోగాల నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న ఆపరేషన్ అయింది, దాని నుంచి బయటకు వచ్చారు అన్నది ఒక రకంగా చూసినట్టయితే జనాల్లో కానీ, ఫ్యామిలీలో కానీ, సొసైటీ అట్ లార్జ్లో కానీ మై హ్యాపీనెస్ or the way I sleep happily every day is you. It gives me immense happiness whenever there is a patient of cancer and he gets treated and he is completely cured. Whenever we feel dejected in our life, we take you as an inspiration. That obviously you have faced a lot of troubles, more troubles than we face every day, and you have come victorious. So we feel you should be an inspiration to everybody in this world, and we wish you a great success ahead. Thank you. ఒక క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్ని ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేస్తారు, లేదనంటే వాళ్ళని ఫ్యామిలీలో వచ్చింది అని అంటే మిగతా ఫ్యామిలీలు తెలియకుండా ఉండాలన్న దాని గురించి చాలా ఎక్కువ తప్పులు పడతారు. పేషెంట్ ఫస్ట్ టైం డయాగ్నోస్ వచ్చినప్పుడు పేషెంట్ తెలియకుండా ఉండడానికి చాలా ఎక్కువ తప్పులు పడతారు, ఫ్యామిలీ మెంబర్స్ తప్పులు పడతారు. సో దీంట్లో పాజిటివ్ థింగ్ ఉంది, దట్ వాళ్ళు పేషెంట్ గురించి కేర్ తీసుకుంటున్నారని. నెగిటివ్ థింగ్ ఇంకా చాలా పెద్దది ఉంది, ఎందుకంటే క్యాన్సర్ అనే డయాగ్నోసిస్ అవ్వగానే దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ లైఫ్ లాస్ట్ అయిపోయిందని, లేకపోతే ద బ్యాటిల్ ఈజ్ లాస్ట్ అని, ఆ రకమైన మైండ్ సెట్ని చుట్టుపక్కల, అంటే నాట్ ఓన్లీ టు ద పేషెంట్, చుట్టుపక్కల కూడా అదే సర్వైవర్. One thing is not only the cancer patients that they win over cancer, it is their family members who are also equally contributory, equally also they have to go through the journey to fight against a disease like cancer, and we want to celebrate that. Apart from the survivors, their family, 2nd of June every year is celebrated as World Cancer Survivors Day. Our వరల్డ్ క్యాన్సర్ సర్వైవర్ డే సెలబ్రేట్ చేసి అన్ని క్యాన్సర్కి ఎవరు ఫైట్ చేశారు వాళ్ళు రెసిలియన్స్, వాళ్ళు దట్ స్ట్రెంగ్త్ విత్ విచ్ దే హ్యావ్ ఫాట్ ఏ డిజీజ్ లైక్ క్యాన్సర్, దట్ ఈస్ సెలబ్రేటెడ్ వరల్డ్ వైడ్. అండ్ దిస్ ఇయర్ ఇన్ ఫ్యాక్ట్ we wanted to celebrate, but because of the election results and all, that is triumph together, a celebration of cancer survivors. ఈ ట్రయంఫ్ అన్న వర్డే జయించడం అన్నమాట. టుగెదర్ అన్న వర్డ్ చాలా బాగా పెట్టారు. ఏంటంటే ఇది ఇవాళ జయించాం, ఒక క్యాన్సర్గా ట్రీట్మెంట్ జయించామంటే ఒక్కడితో అవ్వదు, అది పేషెంట్గా ఉంటూ అసలుకే అవ్వదు, అలా పక్క మీద పడుకుంటాం. ఆ టుగెదర్ అన్న వర్డే ముఖ్యం ఇక్కడ. ఎవరంటే ఫస్ట్ ఫ్యామిలీ ఎవరైతే తీసుకొచ్చారో, ఆ తర్వాత డాక్టర్ ఎవరైతే ఒక్కొక్క అడుగు తీసుకొని ముందుకు తీసుకెళ్లారో, ఆ తర్వాత
చుట్టుపక్కల ఉన్న నర్సులు, సిస్టర్, స్ట్రక్చర్, ఇంత టెక్నాలజీతో ఇవాళ నవ్వుతూ ఇప్పుడే రెడ్డి గారు మాట్లాడారు, దండం పెట్టి నేను ఇవాళ పోయిన సంవత్సరమే నేను ఇలా ఉంటానో లేదో అని. నేను కూడా 3rd స్టేజ్ అడ్వాన్స్, ఇవన్నీ చెప్పకూడదు అంటారు, ఇది డాక్టర్ పదాలే అంటారు, కానీ ఒక రూపంగా తెలియడానికి ఏంటంటే జయించడానికి కష్టమని ఒక ఫీలింగ్ అప్పుడు. అలాంటి ఇవాళ మీ అందరూ ఎదురుకుండా వచ్చి మాట్లాడుతున్నాను, చేస్తున్నాను అంటే అదొక ఆనందం, పెద్ద ఆనందం. ఆనందం కన్నా ఏంటంటే మనమంతా కలిసి వల్ల నేను ఈ రోజుకి ఇలాగ మాట్లాడుతున్నాను సార్. అంతా మీ దయ వల్ల ఈ అపోలో కూడా ఎప్పుడు కట్టాలని ఇలాగే ప్రసిద్ధిగా ఉండాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.